ఇక్కడ పర్సనల్గా ఆలోచిస్తే 2014 ఎన్నికల్లో మీతో నడిచిన వారెవ్వరూ కూడా ఇప్పుడు మీతో లేరు. ఏంటి కారణం? ఎందుకు? ఏమని చెప్తారు? ఎందుకు లేరండి? ఇప్పుడు 2014 నాతో పాటు శాసనసభ్యుడైన పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు గారు నాతోనే ఉన్నాడు. అదే రకంగా భద్రాచలం ఎమ్మెల్యే ఇప్పుడు తల వెంకటరావు గారు కూడా నాతోనే ఉన్నాడు. అదే రకంగా ఆనాడు మదన్లాల్ అనే అతను ముందే నాకంటే ముందే వెళ్ళిపోయింది అనుకోండి. దయానంద్ గారు నాతోనే ఉన్నాడు. ఏది సత్తుపల్లి ఎమ్మెల్యే గారు. భద్రాచలం ఎమ్మెల్యేని మీరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయించారా సార్? నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేదు. మీతో ఉండంటే డౌట్ వచ్చింది సార్. నాతోనే మళ్ళీ వచ్చింది కదా వెనక్కి. అదే అక్కడ పోటీ చేయించి గెలిపించుకొని ఇక్కడ తీసుకొచ్చారు. అది తప్పు కాదు సార్. మనం టికెట్ ఈయన కారణంగా అంటే ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్య గారు ఉన్నారు. వీరయ్య గారు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నా మనిషికి టికెట్ ఇవ్వండి లేకుంటే ఈయన గెలుస్తాడన్నా. అందుకే సార్ ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి పంపించారా సార్? సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న అందరి దగ్గర కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది అన్నాడు సార్. ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి అటు పంపించారా సార్? నేను పంపడం కాదు, ఆయన నన్ను చెప్పకుండానే పోయిండు. సార్ వాళ్ళు రాజీనామా చేయించకుండా మీ పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం? డెఫినెట్గా దాని మీద అతి కొద్ది రోజుల్లో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తాం. ఏం చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ ఐడియా ఉంది. మీరు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు ఒక శపథం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనన్నారు. కానీ మీ శపథం వీగిపోయినట్టుంది. ఎందుకండి? ఒకరు ఓడిపోయారు. అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు కింద పడుతుంది, అన్నం తినలేదంటే నమ్ముతామండి. ఒక్క అభ్యర్థిని కూడా మేము అంటే తాకనివ్వని అన్నారు. డెఫినెట్గా నేను ఒక్క అభ్యర్థిని కూడా తాకనినన్నాను. అక్కడ మా పార్టీ పరంగా మిస్ అయిపోయాము. 9 గెలిచినప్పుడు 0.9 వస్తే 1లో నువ్వు ఫెయిల్ అయినవంటే ఎట్లండి? అంటే భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడగొట్టడంలో మీ పాత్ర ఉంది అంటారు. కాంగ్రెస్ పార్టీలో కానీ నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యక్తులని ఓడగొట్టానని ఎవరన్నా అనుకున్నా కూడా అది ముమ్మాటికి తప్పు. తెల్లం వెంకట్రావును ఇందాక అన్నట్టు బీఆర్ఎస్లోకి పంపించి అక్కడ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకున్నారు అంటే నేను పంపించడం కాదు, మనం టికెట్ ఇవ్వలేము. నేను అచ్చోళ్ళకి తల్ల వెంకట్రావు గారిని ఆ రోజు పార్లమెంటు సీట్ ఇద్దామనేది నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. సునీల్ గారి కేసీ గారితో కూడా నేను మాట్లాడాను. కానీ అక్కడ పార్లమెంట్ వచ్చేసరికి కోయా లంబాడి 2 ఉన్నది ప్రాబ్లమ్స్. రెండిట్లో ఒకటి ఆదిలాబాద్లో కోయకి ఇవ్వాల్సి వస్తుంది, గోడ్స్కి కానీ కోయకి కానీ, లేకుంటే లంబాడికి ఇక్కడ ఇవ్వాలి. అది కూడా మనం అకామిడేట్ చేయలేము అనేది క్లియర్గా పార్టీ హైకమాండ్ చెప్పిన ఆలోచన. పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయి అన్నారు కదా, నా దగ్గర పళ్ళు ఉన్నాయని కూడా మీరు చెప్పారు. మీ దగ్గర ఏం పళ్ళు ఉన్నాయి, ఎవరు రాళ్ళు వేశారు సార్? అంటే సామెతను మీరు ఇటు కన్వర్ట్ చేస్తే కష్టం. మీరు అన్నదే అడిగాను నేను అన్నాను, మీరు అన్నదే అడిగాను నేను. 100% అన్నారు. ఏం పళ్ళు మళ్ళీ ఇప్పుడు అంటున్నా ఏం రాళ్ళు వేశారు? ఎస్ ఇప్పుడు అంటున్నా. ప్రజల ఆశీస్సు, ప్రజల ప్రేమ, అభిమానం, ప్రజల దీవెనలు ఉన్నప్పుడు, ప్రజా బలం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి కామెంట్స్ అందరూ చేస్తారని ఒక వేదికలో నేను చెప్పా సార్. దాన్ని ప్రజలు బలం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు నచ్చనోళ్ళు. శ్రీనివాసరెడ్డి బలం ఉంటుందా, బలాన్ని కొనుక్కుంటారా సార్? అంటే కొనగలిగే వస్తువు అయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ శ్రీనివాసరెడ్డి గారిని 100 సార్లు కొనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రేమ అభిమానాన్ని కొంటే వచ్చేది కాదండి. ఎవరైతే ఈనాడు ఎవరన్నా అట్లా అనుకుంటే అది వారి అపోహ. డబ్బుతో రాజకీయం చేయాలి అని ఎవరన్నా అనుకున్నా అది కూడా అపోహనే. ప్రేమ అభిమానాన్ని, రాజకీయాన్ని డబ్బుతో చేస్తున్నారు అనుకుంటే అది వారి అవివేకమనే నేను చెప్పగలను. పొంగులేటి ప్రేమ అభిమానం అంతా కూడా ఎస్సీలు ఎస్టీల దగ్గర చూపిస్తారని. పొంగులేటి తన ప్రేమ అభిమానాలన్నీ కూడా ఎస్సీలు ఎస్టీల దగ్గరే చూపిస్తారని. వాళ్ళైతే మన మాట వింటారనా? అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇతరత్ర అందరూ సీనన్నతో ఉంటారు. ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం కాదు అని ఎవరో ఒకళ్ళు ఎస్సీలు ఎస్టీల మీదనే చూపిస్తున్నారని అనుకుంటే మరి వేరే దగ్గర అసలు నాకు 0 ఓట్లు రావాలి కదా. పొంగులేటి గారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ చుట్టే వ్యవహారాన్ని అంతా తిప్పుతూ ఉన్నారు. గతంలో మీరు ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, మీ ఫోను ట్యాపింగ్లో ఉంది అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చుట్టే ఎందుకు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది? అంటే ఇది కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెర మీదకు తేవటం కాదు. గత ప్రభుత్వం ఏదైతే
ఫోన్ ట్యాపింగ్ చేసింది అని ఈనాడు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తుందో ఈ సేకరించే దాంట్లో భాగంగా ఒక రేవంత్ రెడ్డి గారిదో, ఒక బట్టి విక్రమార్క గారిదో, ఒక శ్రీనివాస్ రెడ్డి గారిదో, ఇక్కడ కూర్చున్న మా పాత్రికేయ మిత్రులతో, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మోర్ దాన్ 20-25% పబ్లిక్ ఫోన్లు ట్యాప్ చేసిన మాట ముమ్మాటికి గత ప్రభుత్వం నిజం. ఏ స్నేహితుడు ఇంకో స్నేహితుడితో మాట్లాడే పరిస్థితి లేదు, ఏ వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారస్తుడితో మాట్లాడే పరిస్థితి లేదు, ఏ మీడియా ఛానల్ మిత్రుడు ఇంకో మీడియా ఛానల్ మిత్రుడితో మాట్లాడే పరిస్థితి లేదు. సార్ ఈ కేసులో మీ బంధువుని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి ఆ నేతను కాపాడే ప్రయత్నం పొంగులేటి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ సార్. టీఆర్ఎస్ పార్టీలో నా బంధువు ఎవరో నాకు తెలియదు, కానీ షడ్డగుడు వెంకటరామరెడ్డి నా సట్టు వారికి నా తమ్ముడు కొడుక్కి వారి తమ్ముడు బిడ్డనిచ్చి ఈ మధ్యనే ఇచ్చారు. ఇచ్చినంత మాత్రంలో, బంధుత్వం అన్నంత మాత్రంలో ఎవరో కాపాడేది ఉండదు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తన చేసుకుంటూ పోతుంది. డెఫినెట్గా ఆ తప్పులో వారు బాధ్యులు, వారు భాగస్వామ్యం ఉందంటే 100% వారు కూడా శిక్షకు అర్హులే.